ఏవండోయ్! ఇవాళ స్పెషల్ ఏంటో చూసేద్దామా? ఇవాళ ప్రాన్స్ అండి. ప్రాన్స్‌ని బాగా క్లీన్ చేసుకొని, దాన్ని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకొని ఉంచుకోండి. మేమైతే ఇది కొంచెం పెద్ద ప్రాన్స్ కాబట్టి తోక కూడా ఉంచాము. నిజం చెప్తున్నా చాలా టేస్టీగా అవుతుంది. రెసిపీ మాత్రం నమ్మండి. ఇంకా వెస్ట్ బెంగాల్ కాబట్టి దుంప ఉండాల్సిందే కదండి. దుంపని అలా కట్ చేసుకొని ఉంచుకోండి పక్కన. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక అందులో ఒకటి తర్వాత ఒకటి ప్రాన్స్ ముక్కలు వేసి బాగా వేపుకోండి రెండు సైడ్లు. అవునండి, ఎప్పుడు ప్రాన్స్ని పులుసు లేకపోతే టమాటీ వేసి కాదండి, ఇలా కూడా వండుకోండి ఒకసారి, నచ్చిద్ది మీకు. ఒకవైపు బాగా ఎగాక దానికి ఇంకో వైపు కూడా తిప్పుకొని బాగా వేపుకోండి. ఇంకా ప్రాన్స్ బాగా ఎగాక అదే ఆయిల్లో దుంపలు కూడా బాగా వేపుకోండి. రెండు సైడ్లు వేపుకోండి. అవునండి, మీరు ఎప్పుడైనా నాన్ వెజ్లో వెజిటేబుల్స్ వేసుకొని వండుకున్నారా? మేమైతే దుంపలు మస్ట్ అండి, వేస్తే రుచి వేరేగా వస్తుంది, చాలా బాగుంటుంది. దుంపలు వేగినప్పుడే ఒక దాల్చీని ముక్క, ఒక తేజ్పత్తా వేసుకోండి. దుంపలు కొంచెం ఏగాక వేసుకోండి. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయల మధ్య నుంచి చేసుకోండి. అలానే తగినంత ఉప్పు వేసారనుకోండి, అన్నీ కొంచెం బేగా ఎగుతాయి కదా, అందుకు. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన వరకు దీనికి బాగా వేపుకోండి, సరేనా? అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ షేర్ చెయ్యట్లేదండి. సబ్స్క్రైబ్ షేర్ చేసుకోవచ్చు కదా. అలానే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అలానే మసాలాలు కూడా వేసుకోండి. 1 స్పూను పసుపు, కారం మీరు మీ బట్టి వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీ కాల్సి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే జీరా పౌడర్, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసేసుకోండి. ఇంకా వేసుకొని దుంపలకు బాగా పట్టేలాగా ఇంకా కలపండి. అవునండి, మసాలా వేసాక మసాలా బేగా మాడిపోద్ది, అందుకే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. అలానే తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు మీరు, సరిపోకపోతే వేసుకోండి. రంగు కావాలి కదండి, అందుకే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం. అవునండి, ఇవాళ సండే కదా, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో చెప్తారా మరి? ఇంకంతేనండి, మూత పెడుతూ తీస్తూ నూనె పైకి తేలే వరకు బాగా వేపుకోండి. ఇంకా ఒక 10 నిమిషాల వరకు మూత పెడుతూ తీస్తూ బాగా కలుపుకుండే. ఇంకా కలుపుకున్న తర్వాత తెలుసు కదా ఏం చెయ్యాలో. అదేనండి, నూనె బాగా ఎగిక ఇంకా అందులో ప్రాన్స్ వేసేయడమే. చూడండి, నూనె బాగా తేలాలి, లేకపోతే పచ్చివాసన ఉండిపోద్ది అల్లం వెల్లుల్లిపాయది. ఇంకా దుంప ఉడికిందో లేదో చూసుకోండి ఒకసారి. దుంప ఉడికిపోయిందని మీకు అనిపించినప్పుడు ఇంకా అంతేనండి, ప్రాన్స్ వేసేసుకోవడమే, సరేనా? ఇగోండి, మందైతే దుంపలు ఉడికిపోయాయి, మసాలా ఎగిపోయింది కాబట్టి ఇంకా వేపుకున్న ప్రాన్స్ ఇందులో వేసేసుకున్నాం. ఇంకా దానికి బాగా కలపండి, మసాలా మొత్తం బాగా పట్టేలాగా. ఒక 5 నిమిషాలకి మూత పెట్టండి. ఇగోండి, ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, ఇంక ఇందులో వాటర్ వేసుకోండి. వాటర్ క్వాంటిటీ అంటారా, మేము 2 గ్లాసులు వేసుకున్నాం. మీకు ఎంత దగ్గరగా కావాలో, ఎంత గ్రేవీ కావాలో అలాగే దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. అలానే ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. ఈ గరం మసాలా రెసిపీ కాస్తే తెలుసు కదా ఎక్కడ అడగాలో, కమెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఒక 7-8 నిమిషాల వరకు దానికి బాగా బాయిల్ అవనియండి. ఇంకా రెడీ అయినట్టే మన ప్రాన్స్ కర్రీ. ఇంకో తెలుసు కదా, లాస్ట్ స్టెప్ ఏంటో, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇది కానీ వేడివేడి అన్నంతో తింటేనా అబ్బబ్బా, ఇంకా చెప్పక్కర్లేదండి, భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి.
మా మమ్మీ లాగా. సరే మళ్ళా బాయ్.